ఎంఎస్ ధోని హేటర్స్కి కూడా ఎంఎస్ ధోని వాల్యూ ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ఇవాళ ఏ బీసీసీఐ అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద పాలిటిక్స్ చేస్తుందో అదే బీసీసీఐని ఎంఎస్ ధోని అప్పట్లో తన చిటికెన వెలి మీద ఆడించేవారు. ఇండియన్ క్రికెట్లోకి పాలిటిక్స్ ఎంటర్ అవ్వనిచ్చేవారు కాదు. నిజానికి ది మోస్ట్ రిచెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బోర్డ్ అయిన బీసీసీఐ పాలిటిక్స్ ముందు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. పాస్ట్లో కూడా ఇలాగే క్యాప్టెన్సీ నుండి సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ అండ్ రీసెంట్గా రోహిత్ శర్మ ఎవరైతే 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిపించారో క్యాప్టెన్సీ నుండి సాక్ చేశారు. బట్ ఎంఎస్ ధోని మాత్రం బీసీసీఐనే కంట్రోల్ చేసేవారు. ఒకసారి ఇలాగే ఎంఎస్ ధోనిని కూడా క్యాప్టెన్సీ నుండి సాక్ చేద్దాం అనుకున్నారు. తను ఎక్కిన ఫ్లైట్ దిగక ముందే ఎంఎస్ ధోని జస్ట్ ఒక ఫోన్ కాల్ నుండి హోల్ సెలక్షన్ కమిటీనే సాక్ చేయించేశారు. దట్స్ ది పవర్ ఆఫ్ ఎంఎస్ ధోని. ధోని తన పవర్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. తను నమ్మిన ప్లేయర్స్ని బ్యాక్ చేశారు, టాలెంట్ని ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అండ్ ఇవాళ అదే ప్లేయర్స్ ఇండియన్ టీంలో లెజెండ్స్ అయ్యారు. ఒకటి మాత్రం నిజం, ధోని కనుక ఇవాళ ఇండియన్ టీంలో ఉంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా జరిగేది కాదు. దీనిపై మీరేమంటారో చెప్పండి. అండ్ ధోనిని ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళ కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి.